వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తుంది. ఈ సంవత్సర పరిపాలనలో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవస్థలను ఏ రకంగా నీరుగారుస్తున్నాడో మనకు కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు. ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందించే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఎప్పుడూ నీరుగార్చిండు. వాళ్ళకి వాలంటీర్లకి ఆశ చూపి 10,000 శాలరీ వేస్తారని చెప్పి వాళ్ళకి ఆశ చూపి ఆ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిండు. ఈరోజు కేవలం తన కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రభుత్వ సేవలు కార్యకర్తలకు మాత్రమే అందాలి, ప్రజలకు చేరువ లేకుండా కేవలం ప్రతీకారాలు, హత్యలు, అత్యాచారాలు తప్పిస్తే ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థలని విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అద్భుతమైన సంస్కరణలు చేసి మంచి రిఫార్మ్స్ క్రియేట్ చేసి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తే నేడు వారన్నిటిని నీరుగారుస్తూ కేవలం అత్యాచారాలు, ప్రతీకారాలతో ముందుకు సాగుతున్నాడు. దానికి సజీవ సాక్ష్యమే రీసెంట్గా రిలీజ్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిటరసీ, అక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నది అనేది వాళ్ళ క్లియర్ కట్గా వాళ్ళ గణాంకాల ద్వారా తెలియజేశారు. అందులో మనకు ఆశ్చర్యంగా గొలిపే ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల లిటరసీ అనేది, అక్షరాస్యత అనేది పెరుగుకుంటూ పోయి కేరళను దాటి అగ్రస్థానంలో నిలిచింది. మరి నేడు ఇల్లిటరసీలో, నిరక్షరాస్యతలో డ్రాప్ అవుట్స్ భయంకరంగా పెరుగుతుంటూ ఈరోజు బీహార్ను, ఉత్తరప్రదేశ్ని, జార్ఖండ్ని, మధ్యప్రదేశ్ని మించిపోయి లాస్ట్ ప్లేస్లో ఉన్నది. అంటే విద్యా వ్యవస్థని ఏ రకంగా నీరుగార్చిండో ఇవే మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. వీటి గురించి వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతుంటే కూటమి గవర్నమెంట్కు కనీసంగా సమాధానం చెప్పే బాధ్యత కూడా లేదా వీళ్ళకి? అంటే వ్యవస్థలని ఈ రకంగా నీరుగారుస్తూ పోతుంటే ప్రజలలో ఈ చైతన్యం ఇంకా కలిగి ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, చంద్రబాబు నాయుడుని కానీ డైరెక్ట్గా వాళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఎందుకంటే ప్రజలకు అందిన మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కడికక్కడ నిలిపివేస్తూ కేవలం అత్యాచారాలు, హత్యలు, ప్రతీకారాలు తప్పిస్తే ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్య, వైద్య, వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపి వాటిని ఆయా రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేసిర్రు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రని, ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని దేశవ్యాప్తంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ట్రెండ్